from love and did not end on love. Which a mistake I made when you said you never had love. I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. If I tell you ఎక్కడికైనా బయటికి వెళ్తామంటే యూ విల్ బి లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత ఎస్, ఇక్కడ ఆ ఫిర్యాదు చేస్తున్న యువతి మాట్లాడారు. 2 వీడియోల్ని కూడా మనం పాస్ చేసి ఉంచాం. ఎందుకంటే రేప్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని న్యాయవాది ఒక వివరణ ఇస్తున్నారు. సో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న వివరణ ఆయన ఏం చెప్పారన్నది కూడా తీసుకుందాం. అండ్ యువతి రేప్ కేసు పెట్టారు, కానీ మరి ఎంత ఇంటిమసీ ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు దీనికి కూడా వివరణ చెప్పాలి బాలచందర్. మరి వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. పైగా నీకు ఇంకెవరైనా ఇష్టమా అని కూడా అమ్మాయి అడుగుతుంది. సరే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయిని సార్ ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు సార్. సరదాగా టీజ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఏంటి నీకు నేనే కదా ఇంకొక అమ్మాయి కూడా ఇష్టమా అని అన్నంత మాత్రాన అంటే ఏంటి సార్, అంటే నీకు ఇంకొక అమ్మాయి ఉంది నేను వెళ్ళిపోతానా? అది ఎలా అవుతుంది సార్? అది తను మాట్లాడుతుంటే ఎంత బ్లష్ అవుతున్నాడు చూడండి మనోడు, ఎంత నవ్వుతున్నాడు, అంటే ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు అమ్మాయిని. నాకు ఇదే కావాలి, నాకు నువ్వు ఇలానే మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే నేను రికార్డ్ చేసుకుంటాను, రేపు ఆర్టీవీ స్టూడియోలో కూర్చుంటాను, నేను ఇదే అని ప్రూవ్ చేస్తాను. అతను తక్కువ మాట్లాడుతున్నాడు అందులో. మాట్లాడు కదా సార్, ఎందుకంటే అతను రికార్డ్ చేస్తుంటే అతను. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఇన్సిడెంట్ జరిగింది మనకి 16th March 2023 సారీ ఎప్పుడు ఇన్సిడెంట్ 16th March 2023 ఇన్సిడెంట్ జరిగింది. తను రికార్డ్ చేసుకున్నాడు, అన్నీ చేశాడు. అంటే మ్యానిపులేటెడ్గా ఇంటాక్సికేషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళి ఆల్కహాల్ కానీ అలాంటివి ఇచ్చి తన్ని తీసేసుకున్నాడు. అప్పటికి పిక్చర్ షూట్ కానీ వాళ్ళ ఫాదర్కి వీళ్ళ మధ్య మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ లేవు. ఈ రికార్డింగ్స్ అన్నీ ఈ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది. ఓకే, అంటే మార్చ్ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర ప్రపోజల్ తీసుకెళ్లారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ ఫాదర్ తో అతనే కాల్ మాట్లాడించాడు. వీళ్ళు లీగల్ యాక్షన్స్ తీసుకోవాలనుకున్నారు. మాట్లాడిన తర్వాత కాల్ ఇది. ఈ తర్వాత కాల్స్ ఇవన్నీ ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నారండి, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. భార్య తను ఎలా ఫిక్స్ అయ్యింది, ఒక అమ్మాయి ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోండి. గొడవ పడిద్ది, ప్రేమగా మాట్లాడుకుంటారు, ఇంకా పర్సనల్గా మాట్లాడుకుంటారు. బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ ఫాల్స్ ప్రామిస్, ఫాల్స్ కమిట్మెంట్. ఆ నమ్మకంతో మాట్లాడిన మాటలని నువ్వు ఇంటెన్షనల్గా నువ్వు రికార్డ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత క్రిమినల్ మైండ్ సెట్, ఎంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయగలిగిన వాడివి. అందులో ఒక చోట అరుస్తుంది అమ్మాయి. ఎందుకని ఆ ఒకటే కాన్వర్సేషన్లో అది లేదు సార్. అసలు సార్ ఆ మూడ్ ఈజ్ డిఫరెంట్, నేను మాట్లాడిన ఈ విధానం ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆడపిల్లల మనస్తత్వం నార్మల్గా చాలా సున్నితంగా ఉంటారు సార్. మనకు కూడా ప్రతి ఇంట్లో అక్క చెల్లి అందరూ ఉన్నారు. సో వీళ్ళతో మనం ఒక విధానంలో మాట్లాడతాం. ఎప్పుడైతే మనం వాళ్ళని అవాయిడ్ చేస్తున్నామో, లేకపోతే మన వాళ్ళ విషయంలో మన బిహేవియర్ నెగిటివ్గా ఉందో వాళ్ళు ఈజీగా కనిపెడతారు సార్. మనం కోల్పోకూడదు మనల్ని అనుకున్న టైంలో వాళ్ళు మన కోసం ఎంతైనా ఫైట్ చేస్తారు సార్. ఆ ఫైట్ నీకు ఇష్టం లేకుండా ఫైట్ చేశాను ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ ఒక మనిషిని కలవాలంటేనే రెడ్ కార్పెట్ ఒక బిల్డప్ ఇచ్చే హర్ష సాయి 1 సంవత్సరం పాటు తన ఇష్టం లేకుండా ఒక ప్లేస్లో ఉంటాడా? అంత హెరాస్ చేస్తే ఉంటాడా? ఈ ప్రూఫ్లు ఏదైనా సరే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఫోరెన్సిక్కి పంపిద్దాం, తన దగ్గర ఉన్నది కూడా పంపిద్దాము. డేట్స్ ఏది ముందు జరిగింది, ఆ అమ్మాయిని వదులుకోవడానికి ఇతను ఏమేమైతే క్రైమ్స్ చేయాలో అన్ని క్రైమ్స్ చేశాడు. అంటే వదులుకోవటానికి క్రైమ్స్ చేశాడా, లేకపోతే ఆ కాపీ రైట్స్ తన పైన ట్రాన్స్ఫర్ చేయించమంటానికి ఒత్తిడి తీసుకొచ్చారు? వదిలించుకోవాలని అనుకుంటే ఎందుకు వదిలించుకోవాలని? రెండు సార్ ఇప్పుడు ఆ అమ్మాయి కన్నా కూడా ఇప్పుడు సార్ నా దగ్గరికి వచ్చినప్పుడు హర్ష సాయి నాకు చెప్పిన మాట ప్రకారం అతను పరీ మ్యాచ్ దగ్గర బెట్టింగ్ యాప్స్ చేస్తాడు కాబట్టి పరీ మ్యాచ్ దగ్గర నేను తీసుకునే వాల్యూ నా 35 to 40 lakhs అండి అని చెప్పి. ఆడియో ఇచ్చారా మా వాళ్ళకి? ఇచ్చాను సార్ కొన్ని. ఒకసారి ఆడియో ఉందా? దీనిది లేదు, దాదర్ రామ్ హర్ష సాయి ఒక ఆడియో ఉంది, పంపించారు. బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఇద్దరు మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ఇవ్వలేదు సార్, నేను సమ్ అదర్ ఇది ఇచ్చాను. అయితే 35-40 lakhs ఉండేవాడు సార్. ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చి ఉన్న స్టే టైంలో అతను ఒక వీడియో చేశాడు, బఫెలో వీడియో. దాంట్లోనే అతని మార్కెట్ వాల్యూ ఏకంగా 40 lakhs నుంచి 1 crore పెరిగింది.
అక్కడ నుంచి అతని మైండ్ సెట్ మారడం చేంజ్ అయింది సార్. బేసిక్ ఏమైందంటే ఈ లోటస్ 365 అనే ఏదైతే యాప్ ఉందో ఇతను ప్రమోట్ చేసి ఒకటి చెప్పండి, హర్ష సాయికి ఇంకెవరైనా అమ్మాయిలతో సంబంధాలు కానీ ఇంకెవరైనా అమ్మాయిల్ని వేధించిన ట్రాక్ కానీ ఉందా? మీరు అన్ని నెలలు చేశారు కాబట్టి హర్ష సాయి ఇలాంటి వాడు అని చెప్తున్నారు కదా, హర్ష సాయి ఇంకెవరైనా అమ్మాయిలను అలా హ్యాబిచువలా? సార్ ఇంకా నాకు వచ్చిన ఎంక్వైరీలో అయితే ఇంకా అతనికి చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి సార్. కానీ ఎవరు మత్తు మందు కలిపి తన స్పృహ కోల్పోయేలాగా చేసి ఆ తర్వాత తనపై అఘాయిత్యానికి పాల్పడాడు అంటున్నారు కదా, ఇంత ప్లాన్ చేశాడంటే హ్యాబిచువల్ అయ్యి ఉండాలి. సో మీకు తెలిసి అలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ తెలిసి అంటే విక్టిమ్స్ బయటకు వచ్చినంత వరకు మనం చెప్పలేం సార్. సార్ ఇప్పుడు దీనికి ఇంత ధైర్యం ఉండి మాకు ఇంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి కూడా మేమే గౌరవం గురించి ఆలోచించి లోపల ఏడ్చుకున్న రోజులు, బాధలు పడిన రోజులు ఉన్నాయి సార్. మేమే రాలేకపోయామంటే నార్మల్ పీపుల్ ఎక్కడి నుంచి వస్తారు సార్? వాళ్ళకి ఫైట్ చేసేంత ధైర్యం ఎక్కడ ఉంటుంది సార్? ఈ రోజు నేను చెప్తున్నాను సార్ మీకు ఆర్టీవీ సాక్షిగా, ఈ రోజు నేను మీకు ఇక్కడికి వచ్చి మాట్లాడాను కదా అతను ఆపోజిట్గా, రేపటి నుంచి నా గురించి రకరకాల కథనాలు వేస్తాడు సార్. రకరకాల కథనాలు డిజిటల్లో మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఏం కథనాలు వేస్తాడు? ఏదైనా వేస్తాడు సార్. నాకు సార్ మీకు తెలుసా, లాస్ట్ నెల రోజులు చెప్తాను, లాస్ట్ 1 month నుంచి అతను నోవోటెల్లో ఉన్న రోజులు, కొన్ని రోజులు రాడిసన్ బ్లూ బంజారాహిల్స్లో ఉన్నాడు, కొన్ని రోజులు నోవోటెల్ హైటెక్ సిటీలో ఉన్నాడు, కొన్ని రోజులు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాడు. ఎవరెవరి యూట్యూబ్ ఛానల్స్ని, ఎవరెవరి మీడియా వాళ్ళని, ఎవరెవరి సెలబ్రిటీస్ని కొంతమందిని పిలుచుకొని ఒకటే పని, తినని మార్కెట్లో బ్యాడ్ చేయాలంటే మనం ఏం చేయగలుగుతాం? ఎవరిని? ఈ విక్టిమ్ని బ్యాడ్ చేయాలి సార్. నేను చెప్పేది హోటల్స్ పేరుతో సహా నేను మీకు చెప్తున్నాను సార్. ఇది కాదు అంటే తను పిలిపించుకొని ఇవే విషయాలు డిస్కస్ చేశాడు, బాధితురాలని ఎలా డిఫేమ్ చేయాలి అన్న విషయాలే డిస్కస్ చేశాడు అని మీకు ఎలా తెలుసు? సార్ ఇప్పుడు ఈ డిస్కస్ చేసిన ఏవైతే విషయాలు ఉన్నాయో అవి డిస్కస్ చేయడంతో పాటు అవి మా వరకు వచ్చేలా చేశాడు సార్. ఈరోజు కూడా ఇంత తను తీసుకున్న బ్లాక్మెయిల్ భరించలేక, తను ఇచ్చే ప్రెషర్ తట్టుకోలేక మా అన్యాయాన్ని ఇప్పటికైనా బయట పెట్టకపోతే ఇంక ఇది ఎప్పటికీ రాలేము. అదే ఆ బ్లాక్మెయిల్ ఏంటి? ఈ కాపీరైట్స్ ట్రాన్స్ఫర్ చేయడం గురించేనా ఇంకేదైనా? కాపీరైట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియోస్, వీడియోస్, పిక్చర్స్, నా దగ్గర ఏమేమి ప్రూఫ్ ఉన్నాయో అవన్నీ బయట పెడతాను అని చెప్పి ఓపెన్గా మా దగ్గరికి మనుషులు ఏది అతను ఎంత క్రిమినల్ అంటే మొబైల్లో అయితే రికార్డ్స్ అయిపోతాయని ఎవరెవరైతే నాకు మొబైల్ త్రూ చెప్పలేరో వాళ్ళ త్రూ నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటే సార్ 2 నెలల నుంచి ప్యానికే బతుకుతున్నాం సార్. ఇంట్లో బయటికి రాలేము, మీడియా మొత్తం ఆయన చేతిలో ఉంది. ఒకసారి నేను ఎస్హెచ్ఓకి కాల్ చేస్తున్నాను, నార్సింగి ఎస్హెచ్ఓకి. ఆయన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఓకే, ఆయన టెక్స్ట్ చేశారు, ప్లీజ్ టెక్స్ట్ మీ అని, బట్ ఆన్సర్ చేయట్లేదు. ఓకే, 2-3 months నుంచి చాలా ప్యానిక్గా బతుకుతున్నాం సార్. ఇదే ప్రెషర్. కానీ బయటకు వస్తే సార్ నాకు మీడియా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది నాకు నిజంగా నమ్మకం. ఏంటి ఆ టైంలో పెట్టిన ప్రెషర్ ఏంటి? ఈ వీడియోస్ మీకు ఏమైనా షేర్ చేస్తారా? నా దగ్గర ఈ వీడియోస్ అసలు చేయడు సార్. అతను సార్ ఇప్పుడు అతను ఈ రోజు బయట పెట్టాడు సార్. ఇప్పుడు మూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మూర్తి గారు అడిగారు, ఆయనగాలు ఎవరో ఉన్నారని చెప్పి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేశారు. ఆయన కూడా ఓపెన్గా అడిగారు, ఏముంది నీ దగ్గర చెప్పు, చూపించు. నిజాయితీగా అతను నిజం ఉంటే అతను ఎందుకు చూపించలేదు సార్ ఆ రోజు? ఎందుకు సార్ 10 సార్ ఇది అయిపోయిన తర్వాత చాలా పెద్ద స్టోరీ ఉంది, వీడియో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎందుకు చెప్పాలి సార్? నేనేమనుంటే మీకు ఇక్కడే చెప్తాను, ఓపెన్గానే చెప్తాను. ఇంటర్వ్యూ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒకరి మైండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇలాగే ఎంతోమంది మీడియా అధినేతలను కలిశాడు సార్. కలిసి వీళ్ళు నా వెనకాల ఇట్లా తప్పు చేస్తున్నారు, ఎందుకంటే అందరూ 1 side స్టోరీయే చూశారు సార్. ఎవరికి సెకండ్ సైడ్ ఏం స్టోరీ ఉందని తెలియదు. అది తెలియకుండా 1 sidedగా సపోర్ట్ చేస్తున్నారు సార్. నా అభిమాన యాంకర్లు ఉన్నారు సార్ దాంట్లో, వాళ్ళకి ఆపోజిట్గా నేను మాట్లాడలేను. నాకు అలా చూస్తే గౌరవం తప్ప ఏది రాదు. ఇంకొకరు ఉన్నారు సార్, ఆయన వెనకాల ఉన్న మెయిన్ వెరీ బిగ్ పిల్లర్. ఆ పిల్లర్ని మేము ఎప్పటికీ టచ్ చేయలేము, మేము ఏమి చేయలేము. ఆయన పేరు కూడా నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. మిమ్మల్ని హెరాస్ చేయడానికి ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తారా? ఎంతమందిని చేస్తారు సార్? వాళ్ళు చేసినంత వరకు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాడు ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, ఏదైనా చేస్తాడు. అతనికి కావాల్సింది ఈ మెగా అనే సినిమా రైట్స్ అతనికి కావాలి. ఓకే, దానికోసం అతను ఏం చేయడానికైనా రెడీ. అతనికి ఏమైందంటే సార్, ఒకసారి ఆ లాయర్ మాట్లాడిన దగ్గర ఇంతకుముందు పాస్ చేసాం, ఈ రేప్ కేసు ఎందుకు పెట్టారు అన్న దాని గురించి ఆయన వివరణ ఇస్తున్నారు. పీసీఆర్ ఒక్కసారి అక్కడ నుంచి ప్లే చేయండి. ఓకే, ఇంతకుముందు ఈ రేప్ కేసు ఎందుకు పెట్టారు అని లాయర్ వివరణ ఇస్తున్నారు, అక్కడ నుంచి ప్లే చేద్దాం. ఓకే, మీరేమంటారు?
రేప్ కేసు అనేది ఒక కుట్రతో పెట్టిన కేసు అని అంటున్నాడు ఆయన. అసలు ఫస్ట్ రేప్ జరిగిన తర్వాతే నువ్వు పెళ్లి ప్రపోజల్ తీసుకొని వచ్చారండి. పెళ్లి ప్రపోజల్ తీసుకొని వచ్చి నమ్మించి ఇంటెన్షనల్గా నువ్వు కాల్స్ రికార్డ్ చేసి ఆ కాల్స్ని మార్కెట్లో తప్పుడు పరకంగా ఇవన్నీ పెట్టుకొని సెలబ్రిటీస్కి వాళ్ళకి వీళ్ళకి త్రూ మీడియేటర్స్ ద్వారా పంపిస్తూ వినిపిస్తూ వీళ్ళని డిఫేమ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ కాపీరైట్స్ అతనికి వస్తేనే కదా ఇప్పుడు అతను చెప్పే 1000 కోట్ల మార్కెట్ అతనికి ఉండేది, అతనికి వస్తాయి కదా. ఆ ఇంటెన్షన్ తోటి అక్కడ జరిగింది కాబట్టి క్లియర్గా ఆ అమ్మ ఎంత బాధపడిందో మీరు ఒకసారి చదవండి. ఆ స్టోరీలో అంత దమ్ముందా? నిజంగా అది అంత వసూళ్ళకు పాల్పడే తెచ్చే సినిమా అవుతుందా? ఎందుకంటే ఆ సినిమా కోసమే మిమ్మల్ని అంత హరాస్ చేశారని అంటున్నారు కదా. అవును సార్, నిజంగా స్టోరీ లైన్ చాలా బాగుంటుంది సార్ అది. ఇంకా అది కూడా కంప్లీట్గా 110% లైక్ కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా ఫినిష్ చేయలేదు సార్. అతని వెనకాల ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టామో సార్. ఇతను ఏంటంటే వీళ్ళు అట్లీస్ట్ నేను ఇప్పుడు దీని మీద వర్క్ చేయకపోయినా అనే సరే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ఆపితే నేను వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుందాము, ఏదైనా సరే ఆ ప్రాజెక్ట్ అతని చేతుల మీదుగా చేయాలి సార్. అతనికి ఏంటంటే సార్ చుట్టూ ఉన్న కొంతమంది అతన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్. సార్ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడైతే ఇతని గురించి ఇతని రియల్ క్యారెక్టర్ తెలిసిపోయిందో ఇతను బయట ఉంటే ఎప్పటికైనా డేంజరే, ఇతన్ని ఇంటికి తీసుకొచ్చేయాలి అనే ప్లాన్ కూడా ఉంది. వాళ్ళ ఫాదర్ కానీ ఇలాంటి పనులు చేస్తున్నాడని ఫాదర్కి తెలిసిన తర్వాత ఫాదర్ కూడా ఇంతే ఉంటాడు కదా సార్. మీకు నాకు వచ్చి చెప్పుకోలేడు కదా నా కొడుకు ఇంత వరస్ట్ గాడని. ఎప్పుడైనా చెప్పారా మీకు? నాకు మాట్లాడే నెంబరే ఉండదు సార్ ఎవరిది. అంటే వాళ్ళ ఫాదర్ పిలిచి మాట్లాడారని చెప్పారు కదా. లేదు నాకు అక్కడ సిచ్యువేషన్స్ నాకు తెలిసిపోతాయి కదా సార్. ఏమవుతుంది మళ్ళీ వచ్చి బెట్టింగ్ యాప్లు చేసుకోవాలని వాళ్ళ ఫాదరు, యూట్యూబ్ వీడియోలు బెట్టింగ్ యాప్లు చేసుకుంటే వచ్చే రెవెన్యూస్ వాళ్ళ ఫాదర్కి కావాలి. సార్ మీరు ఇంతకుముందు కొన్ని ఆడియో టేప్స్ ఉన్నాయన్నారు కదా హర్ష సాయికి సంబంధించి. మీ దగ్గర ఉన్న అంటే హర్ష సాయి ఇది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఏంటి ఆధారం? కొన్ని ఆల్రెడీ నేను కొన్ని సబ్మిట్ చేశాను. అలిగేషన్స్ ఎవరైనా ఇప్పుడు ఈ కంప్లైంట్ చేస్తారు, కేసు రిజిస్టర్ చేస్తారు, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు, ట్రయల్ స్టార్ట్ అయింది, ప్రూవ్ అవుతుందా, కన్విక్షన్ పడుతుందా, ఎక్విటల్ అవుతాడా అనేది తర్వాత. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇది హర్ష సాయి అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? కొన్ని ఆల్రెడీ ఆడియో రికార్డ్ సబ్మిట్ చేశాను సార్ నేను. ఒకసారి మనం అతను మమ్మల్ని ఎలా మీ దగ్గర ఉన్న లేదు సార్ వాళ్ళకి ఇచ్చాను నేను ప్రాపర్గా, ఈ డివైస్లో లేవు. ఏంటి హర్ష సాయి ఇది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి సార్? అతను ఎలా మ్యానిపులేట్ చేస్తాడు అనే దాని గురించి చిన్న వాయిస్ క్లిప్స్ ఇచ్చాను సార్ నేను. అండ్ సార్ అతని ముందు ప్రభాస్ చాలా చిన్నవాడు అండి సార్. కొన్ని నా దగ్గర ఆధారాలు లేకపోయి ఉండొచ్చు, కానీ అతను నాకు చెప్పింది, ఎందుకంటే ప్రతిదీ నేను రికార్డ్ చేయలేదు. ప్రభాస్ గురించి కూడా మాట్లాడాడు హర్ష. ప్రభాస్ చాలా చిన్న స్టార్ అంట సార్ ఇతని ముందు. లేదు సార్, రామ్ చరణ్ గారి గురించి చెప్పింది చిన్నది ఆడియో క్లిప్ మాత్రం ఇవ్వగలుగుతాను సార్, అది కూడా చాలా చిన్నది. ఎందుకంటే రామ్ చరణ్ అంటే ఈయనకి ఇష్టం లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈయనకి ఇష్టం లేదు. ఈయన దృష్టిలో అల్లు అర్జున్ ఇస్ ద బిగ్ స్టార్, విజయ్ దేవరకొండ రామ్ చరణ్ కన్నా పెద్ద స్టార్, అదే చెప్తాడు సార్ దీంట్లో కూడా. ఆడియోలో చెప్తాడా? ఆడియోలో ఏం చెప్తాడు? రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ కన్నా విజయ్ దేవరకొండ పెద్దది, నేను ఏదంటే అదే అంటాను. అంటే ఏంటి సార్, నువ్వు ఏదంటే అది నేను వింటున్నాను కాబట్టి అంటావు, నేను వినకుండా ఒకరోజు నేను ఇక్కడ కూర్చొని ఇది నువ్వు అని చెప్పే రోజున ఏముంటుంది సార్? అతను నిజాయితీ ఆడియో టేప్ వినిపించగలుగుతారా? వెయిటింగ్ సార్, మీ దగ్గరే ఉంది, నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను. ఇక్కడ దీంట్లో మనకి వాయిస్ క్లారిటీస్ రావు సరిగా. ఓకే, అది రెడీ అయిందా పీసీఆర్? అడ్వకేట్ మాట్లాడింది మనం పాస్ చేసిన చోట నుంచి ప్లే చేయండి కుదిరితే. లాయర్ నా దృష్టికి ఇంకా రాలేదు. అసలు ఏం ఎలిగేషన్స్ వచ్చినాయి ఏంటో, కూల్ డ్రింక్లో మొత్తం అంటారు, వీడియో తీశారంటారు, ఫిజికల్ అబ్యూజ్ అంటారు, ఏమిటి జరుగుతుందో ఏంటో కూడా తెలియకుండా హర్షసాయి ఖచ్చితంగా మాట్లాడతాడు. హర్షసాయి ఎక్కడికి పారిపోడు. హర్షసాయి ఈ సొసైటీకి ఉపయోగపడే మనిషే, ఈ సొసైటీకి సేవ చేస్తున్న మనిషే తప్ప హర్షసాయి దుష్టశక్తి కాదు. హీ ఈజ్ మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. ఇప్పుడు గూగుల్ చేసినా కూడా హూ ఈజ్ ది స్టారెస్ట్ ఆఫ్ ద స్టార్ అమాంగ్ యూట్యూబ్ అంటే హర్ష సాయి. కేవలం అతను ఫేమ్ వల్లే ఈ తప్పుడు కేసు పెట్టారు తప్ప దీంట్లో ప్రేమ లేదు, దీంట్లో పెళ్లి లేదు, దీంట్లో డబ్బులు ప్రసక్తి లేదు. మీరు చూడండి 30 సెకండ్స్కి హర్షకి 2 కోట్లు 1 కోటి రూపాయలు వస్తుందని వీళ్ళే వెలిగేట్ చేస్తా. అలాంటి అబ్బాయి 2 కోట్లు ఎక్కడ తెచ్చిస్తుందండి? ఆ అమ్మాయి ఎందుకు ఇస్తుంది? ఏమిటి అవసరం? అసలుకి ఇస్తానన్న 1 కోటి రూపాయలు ఇవ్వకపోగా అతను డబ్బులే ఖర్చు పెట్టాడు. ఈ ఎపిసోడ్ మొత్తం మీద హర్షసాయి బాధితుడు. 100% హర్షసాయికి అన్యాయం జరిగింది. అంటే అంత గ్యాప్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు రేప్ కేసు పెట్టిందంటున్నారు? నిజంగా ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు లేకపోతే ఎందుకు ఈ కేసు పెట్టింది? చూడండి సార్, ఆ అమ్మాయి సంవత్సరం నుంచి కలిసిందే లేదు.
ఇప్పుడు ఇంకో దుర్మార్గం కూడా జరుగుతుంది, మీ దృష్టికి వచ్చిందో లేదో. హర్ష సాయి తండ్రి కత్తెర రాధాకృష్ణ గారు కూడా ఏదో చేశారు, అలా చేశారు. మరి ఏం చేశారు? ఈయన కూడా ఫిజికల్ అబ్యూజ్ చేశాడా? ఈయన కూడా సెక్షువల్ అబ్యూజ్ చేశాడా? ఈయన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడా? అసలు ఏం చేశాడు? అలాంటి అమాయక తండ్రి మీద కూడా కేసులు పెట్టడానికి ఇలా చేతులు ఎలా వచ్చినాయో అర్థం కావట్లా. ఇప్పుడు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ గారికి ఈ కేసుకి ఏమిటి సంబంధం? మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, జీవిత కాలంలో రాధాకృష్ణ అనే ఆయన ఈ అమ్మాయిని చూడటం కానీ, కలవటం కానీ, మాట్లాడటం కానీ చెయ్యనే లేదు, కనీసం మనిషిని చూడలేదు. మరి అలాంటి మనిషి మీద కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంటే ఇప్పుడు ఈ బిడ్డ అసలు ఇంకే